ఓం శ్రీ గురుభ్యో నమ. పురాణపురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధన రహస్యం. చుట్టూ అనేక మంది భక్తులు పరివేష్టించి ఉండగా మహాగురువులు కూర్చుని ఉపదేశం చేస్తున్నారు. ఒక భక్తుడు జిజ్ఞాస కనబరుస్తూ ఇలా అడిగాడు. తల్లిదండ్రులను, దగ్గరున్న గురుజనులను కాక నమస్కరించవలసింది ఇంకా ఎవరికండి? ఎవరికి నమస్కరించడం ఉచితం? నమస్కారం అందుకోవడానికి ఎవరెవరు అర్హులు? దానికి యోగిరాజులు ఇలా అన్నారు. తల్లిదండ్రులు శ్రేష్టమైన గురువులు. వారు తప్పనిసరిగా ప్రణామం అందుకోవలసిన వారు. వీరు కాక తక్కిన వారిని గురించి మనువు ఇలా చెప్పాడు. చక్రిణో దశమీస్థస్య రోగిణో భారిణః స్త్రియాః స్నాతకస్య చ రాంగ్నశ్చ పంథాదేయో వరస్య చ. మనురహస్యం 2వ అధ్యాయం. బండి ఎక్కి వెళుతున్న వారికి, అంటే కూటస్థంలో స్థితులై సాగుతున్న వారికి, కంఠం నుంచి 10 అంగుళాల పైన ప్రాణవాయువును నిలిపిన వారికి, తమ కళ్ళలోకి ప్రబల దృష్టి వచ్చి ఉన్నవారికి, ప్రాణకర్మ వల్ల లేదా ప్రాణాయామం చేస్తూ ఉండగా శిరస్సు బరువెక్కిన వారికి, మూలాధారం నుంచి మస్తకం అంటే మాడు వరకు ప్రాణవాయువు నిలిచి ఉండటం వల్ల మస్తకంలో ముసుగు తొలగిపోతున్నట్టు అనిపిస్తూ ఉన్నవారికి, కూటస్థంలో ఉన్నవారికి, ఎప్పుడూ అందులోనే మునిగి ఉండేవారికి, నాలిక తాలువులోకి అంటే కంఠ బిలంలోకి చేరిన వారికి, ఓంకార క్రియారూపమైన ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తూ ఉన్నవారికి, అటువంటి వారందరికీ నమస్కరించాలి. వీరిలో ఎవరైనా ఎదురుపడ్డప్పుడు వారికి దారి వదలడం ఉచితమైన పని. అలాంటి వ్యక్తులకు ఎదురుగా కూర్చోకూడదు. ఈ విషయంలో మనువు ఇలా చెప్పాడు. తేషాస్తు సమవేతానాం మాన్యౌ స్నాతక పార్థివౌ రాజస్నాతయౌ రైశ్చవ స్నాతకో నృపమా సభాక్. మనురహస్యం 2వ అధ్యాయం. ఈ ముగ్గురు ఒకచోట కూడినప్పుడు వారిలో నాలుక తాలువులోకి చేరిన వారు, కూటస్థంలో మునిగి ఉన్నవారు, వీరిద్దరూ శ్రేష్ఠ వ్యక్తులు. మళ్ళీ వీరిలో ఎప్పుడూ కూటస్థంలో మునిగి ఉన్నవారు శ్రేష్ఠులు. అందుకే వీరందరితోనూ వైర విరోధాలు పెట్టుకోకూడదు. వయస్సులో చిన్నవారైనప్పటికీ కూడా ఈ విధమైన వ్యక్తులకు యథోచితమైన గౌరవం ఇవ్వాలి. ఒక భక్తుడు ఇలా అడిగాడు. మన దేశంలో మహానుభావులకు లోటు లేదు. చాలామంది మహాత్ములై కూర్చున్నారు. అలాంటి పరిస్థితిలో మహాత్ముల్ని గుర్తుపట్టడానికి సహజమైన ఉపాయం ఏమిటి? అంతేకాకుండా ఎలాంటి వ్యక్తి దగ్గర ధర్మ సంబంధమైన ఉపదేశం పొందగలం, లేదా ధర్మ సంబంధమైన ఉపదేశం ఇవ్వటానికి తగిన వ్యక్తి ఎవరు? అప్పుడు యోగిరాజులు ఇలా అన్నారు. ఇంతకుముందు మనం ముచ్చటించుకున్న వ్యక్తులందరినీ ధర్మోపదేశకులనే తెలుసుకోవాలి. నాలుక తాలువులోకి చేరిన వ్యక్తినే సహజ ఉపాయం ద్వారా మహాత్ముడని గుర్తుపట్టాలి. బ్రాహ్మస్య జన్మనః కర్త స్వధర్మస్య చ శాసిత బాలోపి విప్రో వృద్ధస్య పితా భవతి ధర్మతః. మనురహస్యం 2వ అధ్యాయం. ఆత్మధర్మమే స్వధర్మం. ఆ స్వధర్మ సంబంధంగా ఉపదేశం చేసేవాడు క్రియా సాధన నిమిత్తం అంటే స్వధర్మం కోసం శాసించేవాడు పిల్లవాడే అయినప్పటికీ అతన్నే తండ్రి లాంటి వాడని తెలుసుకోవాలి. ఇందువల్లే క్రియాయోగోపదేశం ఇచ్చేవారిని, శిక్షణ ఇచ్చేవారిని తండ్రితో సమానులని తెలుసుకోవాలి. మరో భక్తుడు ఇలా జిజ్ఞాస కనపరిచాడు. మేమందరం చాలాసార్లు అజ్ఞానం వల్ల పాపపు పనులు చేసిన వాళ్ళం. దారిలో నడుస్తూ నడుస్తూ తెలియకుండా పడిపోయి అనేక ప్రాణులు చనిపోతూ ఉంటాయి. అలాగే కావాలని కాకపోయినా అనుకోకుండా జరిగే పాపాల నుంచి ఉద్ధరించే ఉపాయం ఏమిటండి? అప్పుడు ఈ విషయంలో మనువు శాస్త్రంలో స్పష్టం చేశాడని యోగిరాజులు ఇలా చెప్పారు.
అహ్నారాత్ర్య ఏషాం జంతూన్ హినస్త్య జ్ఞానతో యతిః తేషాం స్నాత్వా విశుద్ధ్యర్థం ప్రాణాయామాన్ షడాచరేత్. మనురహస్యం. తెలియక జీవహత్యారూపమైన పాపం చేసిన యతి లేదా సాధువు 6 సార్లు విధిపూర్వకమైన ప్రాణాయామం చేయడం వల్లనే ఆ పాపం తొలగించుకుని పరిశుద్ధుడవుతాడు. ఎందువల్లనంటే షట్చక్రాల ద్వారా అంతర్ముఖమైన ప్రాణాయామమే పరమతపం. ప్రాణాయామా బ్రాహ్మణస్య త్రయోపి విధివత్కృతాః వ్యాహృతి ప్రణవైర్యుక్తా విజ్ఞేయం పరమం తపః. వ్యాహృతితో పాటు ప్రణవయుక్తుడై బ్రాహ్మణుడు విధిపూర్వకంగా 3 సార్లు ప్రాణాయామం చెయ్యాలి. ఇదే పరమ తపం. దహ్యంతే ధ్యాయమానానాం ధాతూనాం హి యథా మలాః తథేంద్రియాణాం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. మనురహస్యం. నిప్పుతో ధాతువును శుద్ధి చేసినట్లే ప్రాణాయామం ద్వారా ఇంద్రియాల్ని శుద్ధి చేస్తారు. వర్తమాన చంచల మనస్సే పాపకర్మలో మునిగి ఉంటుంది. ప్రాణాయామం ద్వారా ప్రాణం స్థిరమైపోవడం వల్ల వర్తమాన మనస్సు కూడా స్థిరమవుతుంది. మనస్సు స్థిరమైన మీదట ఇంద్రియాలన్నింటికీ కూడా స్థిరత ఏర్పడుతుంది. అవి పని లేకుండా ఉన్నందువల్ల అన్నీ శుద్ధి అయిపోతాయి. ఇందుకే యోగిరాజులు ఇలా అంటూ ఉండేవారు, జిహ్వా ఉఠ్నేసే ఇంద్రియ దమన్ హోతా హై. నాలుక లేవడం వల్ల ఇంద్రియాలు అణిగిపోతాయి. దీన్నే ఖేచరీ ముద్ర లేదా జిహ్వా గ్రంథి భేదనం లేదా గోమాంస భక్షణం అని అంటూ ఉంటారు. ఇది యోగ సాధనకు ముఖ్యమైన అంగం. శాస్త్రాల్లో ఎన్నడూ కూడా ఆవు దూడను యజ్ఞాహుతి తర్వాత తినమని రాయలేదు. కానీ పైకి మాత్రం అలాగే అనిపిస్తుంది. దాని రహస్యం వేరే ఉంది. యజ్ఞం యథార్థ స్వరూపం ప్రాణయజ్ఞం. అంటే ప్రాణాయామం ద్వారా చంచల ప్రాణాన్ని స్థిర ప్రాణంలో ఆహుతి చేయడం లేదా దాంట్లో లయం చేయడం. ఈ ప్రాణయజ్ఞమే ప్రకృత లేదా వాస్తవిక యజ్ఞం. ఈ యజ్ఞం చేయడంలో గోమాంస భక్షణం చెయ్యవలసి వస్తుంది. తంత్రశాస్త్ర భాషలో గోవు అంటే నాలిక. ఈ సందర్భంలో హఠప్రదీపికా శ్లోకం ఒకటి చూడండి. గోమాంసం భోజయేన్నిత్యం పిబేదమరవారుణీం తమహం కులీనం మన్యే ఇతరే కులఘాతకాః. గోశబ్దేనోదితా జిహ్వా తతప్రవేశో హి తాలుని. గోమాంసభక్షణ తత్తు మహాపాతక నాశనం. హఠప్రదీపిక 3వ అధ్యాయం 47-48 శ్లోకాలు. అంటే ప్రతిరోజు గోమాంస భక్షణం చేసేవాళ్ళు చంద్రుడి నుండి స్రవించే అమృతాన్ని లేదా అమరవారుణిని తాగేవాళ్ళు మాత్రమే కులీనులు. తక్కిన వాళ్ళు కులఘాతకులు. గో శబ్దానికి నాలుక అని అర్థం. అది తాలువులోకి అంటే కంఠ బిలంలోకి ప్రవేశించడమే గోమాంస భక్షణం. ఈ గోమాంస భక్షణ వల్ల మహాపాతకుడికి కూడా పాప విముక్తి కలుగుతుంది. దీన్నే ఉద్దేశించి వైష్ణవ శాస్త్రంలో గోమాంస భక్షణను గురించి చర్చించాడు. గోభోజనే మహాపుణ్య జాయా థాకితే గృహశూన్య గురు మేరే స్వర్గవాస్ హరి భజ్లే సర్వనాశ్. అంటే ఈ ప్రకారంగా గోభోజనం చేయడం మహాపుణ్యం. పత్ని సహితంగా అన్ని విషయాల పట్ల ఆసక్తి దూరం అయిపోతుంది. చంచల ప్రాణమే గురువు. దాన్ని హత్య చేసినప్పుడు అంటే దాన్ని స్థిర ప్రాణంలో లయం చేసినప్పుడు స్వర్గవాస ప్రాప్తి లేదా ఆనందలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రకారంగా హరిని అంటే భగవంతుణ్ణి ఉపాసించే వారికి సర్వనాశనం కలుగుతుంది. అంటే
ఏ ఇంద్రియాల ద్వారా జీవుడు విషయవాంఛలు తీర్చుకుంటాడో అవి పనిలేనివవుతాయి. హరి అంటే స్థిర ప్రాణమే. అప్పుడు సాధకుడి ఇంద్రియోన్ముఖమైన వృత్తులన్నింటినీ హరించేస్తాడు, వాటిని నాశనం చేస్తాడు. ప్రాచీన కాలంలో ఋషులందరూ ఈ విధమైన ప్రతీకాత్మక గోమాంసం భక్షణం చేస్తూ ఉండేవారు. అంటే ఖేచరీ ముద్రలో నాలుకను తాలువులోకి తీసుకుని వెళ్ళే సాధన, ఈ ప్రాణాయామ సాధనని గోమాంస భక్షణ అని చెప్పుకున్నాం కదా, అలాగా ఋషులందరూ చేసేవాళ్ళు. శాస్త్ర ప్రణేతలందరూ జీవుల్లో ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉండేవారు. జీవహత్యను వారు మహాపాపంగా భావిస్తూ ఉండేవారు. జీవహత్య చెయ్యవద్దని ఉపదేశిస్తూ ఉండేవారు. ఋషిగణం జీవులన్నింటిలోనూ ఈశ్వరుణ్ణి ప్రత్యక్ష దర్శనం చేసుకుంటూ ఏ జీవిని చంపమని చెప్పలేకపోయేవారు. ఎందుకంటే వారు అహింసా పక్షపాతం ఉన్నవారు. అహింసే వారి జీవనానికి మౌలిక నేపథ్యం. అందుకే అహింసే పరమధర్మం అని మనకు బోధించారు. అహింసా పరమో ధర్మ. ఋషులు కూడా ఎప్పుడూ ఏ జీవిని చంపమని చెప్పేవాళ్ళు కాదు. శాస్త్రకర్తలు ప్రతీకాత్మక భాషలో సంకేతాల ద్వారా, బింబాల ద్వారానే అన్నీ వ్యక్తం చేశారు. కానీ ఈ రోజుల్లో అవి అన్నీ బాహ్యమైన వ్యావహారిక అర్థాలతో ముడిపడిపోయాయి. మన శాస్త్రాల్లో చెప్పే ప్రతి విషయానికి కూడా గూఢార్థం అనేది ఉంటుంది. దాన్ని జస్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్గా తీసుకుని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలా అర్థం చేసుకుంటూ వచ్చినందువల్లనే ఋషులు మనకి ఏదైతే ఇచ్చారో ఆ జ్ఞానం అంతా ట్విస్ట్ అయిపోయి ఎన్నో తరాలుగా చాలా విషయాలు ఒక మూఢనమ్మకంలాగా తయారైపోయాయి. అవి ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకోకుండా అదొక పద్ధతిలాగా పెట్టేశారు. ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళకి అవన్నీ క్వశ్చన్ వస్తాయన్నమాట. ఏంటి, ఎందుకు అనేది. మన తాతలు, తండ్రులు వీళ్ళంతా క్వశ్చన్ అడిగేవాళ్ళు కారు. ఏదో చెప్పారు, అదే అలాగే పాటిస్తూ వచ్చేసారు. కానీ ఇప్పుడు జనరేషన్కి అన్ని క్వశ్చన్సే. కాబట్టి వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి అంటే ఇలాంటివి చదివితేనే సరైన ఆన్సర్ చెప్పగలం. యోగిరాజులు యోగ సాధనలో శిక్షణ ఇచ్చేటప్పుడు భక్తులందరికీ చెప్తూ ఉండేవారు, క్రియాయోగం అత్యంత సూక్ష్మమైనదని, అందువల్ల అందరికీ అవసరమైనదని, ఉచితమైనదని, మాటి మాటికి గురు సాన్నిధ్యంలో కూర్చొని క్రియాయోగాన్ని వారి చేత చేయించుకొని చూస్తూ ఉండాలని, పరీక్ష చేయించుకుంటూ ఉండాలని, దానికి సంబంధించి గురువు చేసే ఉపదేశాన్ని మాటి మాటికి గ్రహిస్తూ ఉండాలని చెబుతూ ఉండేవారు. లేకపోతే సూక్ష్మమైన క్రియాయోగాన్ని మొట్టమొదటే అర్థం చేసుకోవడం అందరికీ అసౌకర్యంగానే ఉంటుంది. పైగా మరపు కూడా రావచ్చు. మొదటిసారి అంతా తెలుసుకున్నానని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే అది భ్రమ మాత్రమే. గురువు దగ్గర కూర్చొని తమను తాము సంపూర్ణంగా సమర్పించుకోవడం భక్తులందరికీ కర్తవ్యం. తమను తాము ఎంత మట్టుకు అర్పించుకుంటే గురువు దగ్గర నుంచి అంత మట్టుకే యోగ ప్రణాళిక సంబంధమైన సూక్ష్మాతి సూక్ష్మ విషయాల జ్ఞానం ప్రాప్తమవుతూ ఉంటుంది. సమర్పణ లేనిదే గురువు దగ్గర నుండి ఏదీ ప్రాప్తించదు. గురువు దగ్గరికి కానీ దేవుడి దగ్గరికి కానీ ఎన్నడూ ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. గురువు దగ్గరికి ఎప్పుడూ వినయభావంతోనే వెళ్ళాలి. వారికి ఎదురుగా ఎన్నడూ కూర్చోకూడదు. గురువు కోపగించినా కూడా తాను నిగ్రహంతో ఉండాలి. పాండిత్య ప్రదర్శనం కానీ శాస్త్రజ్ఞత కానీ చూపించకూడదు. శాస్త్ర విషయంలో గురువుతో తర్కించకూడదు. ఆత్మజ్ఞానానికి సంబంధించి వారు చెప్పిన దానికి తల వంచి స్వీకరించాలి. ఇదంతా కూడా మంచి గురువులు, ఇలాగా యోగిరాజులు లేదా సాయిబాబా ఇలాంటి గురువుల దగ్గర ఉన్నప్పుడు మనము ఇలాగా ఉండాలి. కానీ ఇప్పుడు గురువులమని చెప్పుకుంటూ ఎన్నో అవకతవకలు చేసే వాళ్ళ గురించి మాత్రం కాదు. వారు ఇంకా ఇలా చెప్తూ ఉండేవారు, నియమిత పద్ధతి ప్రకారం క్రియ చేసేవారికి
మామూలుగా రోగం రాదు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే ఈ 4ంటికి మూలం ఆరోగ్యం. కానీ రోగం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, ముక్తిని, జీవనాన్ని కూడా నాశనం చేస్తుంది. అందుచేత క్రియావంతులు గురువు ఉపదేశాన్ని అనుసరించి యథోచితంగా క్రియ చేసినట్లయితే వాళ్ళు రోగరహితులై ఉంటారు. అంతేకాకుండా పరిణామస్వరూపమైన ముక్తి పదం పొందుతారు. ఇందువల్ల శరీర రక్షణ కోసం ఎప్పుడూ గురువు ఆజ్ఞని పాలించండి. వాయువే భగవంతుడు. క్రియ చేసిన మీదట ఆ భగవంతుడి రక్ష లభిస్తుంది. ఈ విధంగా శరీరాన్ని, ఆత్మను రక్షించుకోవడం కర్తవ్యం. క్రియావంతుడికి ఒకవేళ ఏదైనా ఆపత్తి, విపత్తి కలిగినట్లయితే క్రియ చేస్తే వాటి నుంచి రక్షణ కలుగుతుంది. నాలుక ఎప్పుడూ పైన ఉంచడం ఉచితం. అంతేకాకుండా నాలుక ఎత్తే క్రియలన్నీ చేయండి. నాలుక ఎత్తే అంటే పైకి లేపే సంభోగం చేయండి. ఆడవాళ్ళు ఋతుకాలంలో అంటే బయట ఉన్నప్పుడు క్రియ చెయ్యకూడదు. అన్నం తిన్నాక ఎడమ చేతి వైపు ఒత్తిగిలి పడుకోవాలి. ఈ వాయుక్రియను ఉత్తమ రీతిగా చేసిన మీదట గుండె జబ్బు ఎన్నడూ రాదు. సద్గురు అనే పారిభాషిక పదాన్ని వ్యాఖ్యానిస్తూ యోగిరాజులు ఇలా చెబుతూ ఉండేవారు. గు శబ్దానికి చీకటి అని అర్థం. రు శబ్దానికి కాంతి ద్యోతకమని అంటే వెలుగును చూపించేది అని అర్థం. ఈ విధంగా అజ్ఞాన రూపమైన అంధకారాన్ని చీల్చి వెలుగును వెల్లడి చేసేవాడే గురువు. శ్వాసవాయువే ఈ చీకటిని నశింపజేస్తుంది. ఇందువల్ల చీకటి నుంచి వెలుతురులోకి తీసుకువెళ్ళే శ్వాసవాయువే నిజమైన సద్గురువు. అంధకారాన్ని నిరోధిస్తుందనే కారణం వల్లనే దాన్ని సద్గురువని చెప్పడం జరిగింది. కూటస్థమే శ్రీగురువు. శాక్తం, శైవం, గాణాపత్యం, వైష్ణవం, సౌరం మొదలైన సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదించే, సర్వసిద్ధులను ప్రసాదించే ఈ ఆత్మక్రియలో నిమగ్నులై ఉండాలి. దీనికి సంబంధించి శాస్త్రంలో కూడా ఇలా చెప్పారు. జపేచ్ఛాక్తశ్చ శైవశ్చ గాణాపత్యశ్చ వైష్ణవః సౌరశ్చ సిద్ధిదం దేవి ధర్మార్థ మోక్షప్రదం. గురుగీత. యోగిరాజులు పెళ్ళైన వారికి భార్యలతో పాటు దీక్ష ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే వారి దృష్టిలో భార్యతో పాటు యోగ సాధన ప్రాప్తించినప్పుడు సాధనలో అడ్డంకులు తక్కువగా వస్తాయి. వారు ఇది కూడా చెప్పేవారు. క్రియాయోగం అన్ని రకాల సంస్కారాలకు పైది అంటే అన్నింటికీ ఉత్తమమైనది అని. అంటే క్రియాయోగం అన్ని రకాల సంస్కారాల కంటే కూడా ఉత్తమమైనది, పైన ఉన్నది అని. యోగిరాజుల నివాస స్థానానికి ఎదురుగా ఉండే ఇంట్లో హారాన్ చంద్రరాయ్ అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పొద్దుగూకిన తర్వాత తమ ఇంటి మిద్దె మించి వీధి వైపు మూత్రం విడుస్తూ ఉండేవాడు. దీనివల్ల యోగిరాజుల ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. ఒకనాడు యోగిరాజులు ఈ పని చెయ్యవద్దని ఆయనకి చెప్పారు. కానీ శనిగాడు నెత్తికెక్కి కూర్చున్నప్పుడు మహాపురుషుల మాటలు చెవినెందుకు పెడతారు? నా ఇంట్లో నేను ఏం చేసుకున్నా మీకు సంబంధం లేదు, మీరు దాన్ని చూడవలసిన అవసరమేమీ లేదు అన్నాడు హారాన్ బాబు. అంతేకాకుండా కొన్ని బూతు మాటలు కూడా ప్రయోగించాడు. ఈ మాటలు వినేసరికి యోగిరాజులకు ఎంతో దుఃఖం కలిగింది. ఆయన మాటలకు జవాబు చెప్పకుండా యోగిరాజులు ఆ మర్నాడు ఆ వైపు ఒక గోడ లేపారు. కొన్నాళ్లకి హారాన్ బాబు అకస్మాత్తుగా చనిపోయాడు. ఉత్తరోత్తర హారాన్ బాబు వంశంలో మరెవ్వరూ బతకలేదని తెలియవచ్చింది. మనువు ఇలా అన్నాడు: సుఖం హ్యవ మతః శేతే సుఖం న ప్రతిబుధ్యతే సుఖం చరతి లోకే స్మిన్న వమంతా వినశ్యతి. మనురహస్యం. అంటే ఒక వ్యక్తి నిస్పృహ భావంతో
పరమాత్మ చింతనతో నిండిపోయి నిశ్చింతుడయి సుఖమనే నిద్రలో ఉన్నప్పుడు, అంటే స్థిరత్వాన్ని తెలుసుకుని భూమి మీద సుఖంగా సంచరిస్తున్నప్పుడు, అలాంటి వ్యక్తిని అవమానించేవాడు వినాశం చెందుతాడు. మానవమానాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఈశ్వర కృప మీదనే నిర్భరుడై ఉండి జీవనం చేస్తూ ఉంటాడు. అతని మంచి చెడ్డలన్నింటినీ ఈశ్వరుడే చూస్తుంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరైనా అవమానించినట్లయితే, లేదా అతనికి ఏ విధమైన హాని అయినా చేసినట్లయితే ఈశ్వరుడే శిక్ష విధిస్తాడు. భగవంతుడే దుష్టుల్ని శిక్షిస్తాడు, శిష్టుల్ని రక్షిస్తాడు. అందువల్లే యోగిరాజులు జో భగవాన్ కో హమేషా ధ్యాన్ కరే ఉస్కో కామ్ ఓ కర్తా హై. భగవంతుణ్ణి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండేవాడి పనిని ఆయనే చేస్తాడు అని భక్తులకు చెప్తూ ఉండేవారు. సమాధి అవస్థలో దేశకాలాలు కానీ నామరూపాలు కానీ ఏవీ ఉండవు. ఆ సమయంలో అన్నీ ఏకాకారం అయిపోతాయి. నామరూపాల సీమలో ఉన్నదల్లా నిత్యము లేదా సనాతన వస్తువు కాజాలదు. ఈ సందర్భంలో ఏం చెప్పేవారంటే, ఆత్మతత్వాన్వేషణలో మునిగిపోండి, సమాధి ద్వారా స్థిరావస్థను పొందండి. ఆ తరువాత చూసినట్లయితే నామరూపాత్మకమైన జగత్తు ఎక్కడా ఉండదు. ఆ సమయంలో క్షుద్రమైన అహం బోధ, అంటే నేను అనే ఎరుక లయమైపోయిన మీదట అఖండ స్థిర సత్తాను మీ స్వరూపం మాదిరిగానే ప్రత్యక్షంగా చూస్తారు. ఏ జ్ఞానంలో ద్వైతముందో లేదా ఏది రెంటిని చూస్తుందో అది తుచ్చమైన, అంటే తక్కువ రకం జ్ఞానం. అది ఇంద్రియాల వల్ల కలిగిన జ్ఞానం. నేను భక్తుణ్ణి, నువ్వు భగవంతుడివి అన్నది కూడా తుచ్చ జ్ఞానమే. కానీ అన్నింటిలోనూ ఒకే ఒక ఆత్మసత్తాను చూసే జ్ఞానమే యథార్థ జ్ఞానం. అన్నింటిలోనూ ఉండే ఆత్మసత్తాను వర్తమాన చంచల మనస్సు ద్వారా కానీ బుద్ధి ద్వారా కానీ గుర్తుపట్టనూ లేము, తెలుసుకోనూ లేము. వేదాంతం ప్రతిపాదించిన జ్ఞానం లేదా అనుభూతి కలిగిన మీదట కేవలం వ్యక్తి స్థానంలో లేదా ఏదో ఒక మూర్తి విశేషంలో ఈశ్వరతత్వాన్ని ఆరోపించజాలం. అంటే సమాధి ద్వారా, అంటే ఉత్తమమైన ప్రాణాయామం చేస్తూ ఉన్నప్పుడు సమాధి స్థితి పొంది ఒక స్థిరమైన అవస్థని పొందిన తర్వాత ఇక నేను, నువ్వు, నీది, నాది ఇలాంటి ద్వంద్వ భావాలన్నీ కూడా తొలగిపోయి ఏకత్వ భావం, సమభావం అనేది కలుగుతుంది. అప్పుడు ఈవెన్ నువ్వు భగవంతుడు, నేను భక్తుడు అనేది కూడా తప్పే. అంటే రెండిటిని సపరేట్గా చూస్తూ ఉన్నాం. మనమే భగవంతుడు, ఆ భగవంతుడే మనము, అంటే మనలోనే ఉన్నాడనమాట. ఆ ఆత్మసత్తాను చూసే ఆ జ్ఞానమే అసలైన జ్ఞానం అన్నమాట. కానీ అది మన ఈ చంచలమైన ప్రాణం ద్వారా కానీ మన చంచలమైన బుద్ధి ద్వారా ఎప్పటికీ తెలుసుకోలేం. మనకు అసలైన జ్ఞానం అనేది కలిగినప్పుడు ఏదో ఒక విగ్రహంలోనో ఒక వ్యక్తిలోనో అక్కడ ఈశ్వరుడున్నాడు అన్నట్టుగా చెప్పలేమన్నమాట. అంతటా ఈశ్వరుణ్ణి దర్శించగలగాలన్నమాట. అది ఆ తత్వంలోకి వచ్చేస్తాం. ఆ సమయంలో అయితే అన్ని జీవుల్లోనూ అన్ని భూతాల్లోనూ ఈశ్వర దర్శనం కలుగుతుంది. అన్నింటా ఈశ్వరుణ్ణే చూడగలం. ఈ దర్శనమే ఋషుల చిన్మయ ప్రత్యక్ష దర్శనం. అందులో హిందూ, ముసల్మాన్, క్రైస్తవాది లేదా బ్రాహ్మణ, శూద్ర, ఉచ్చ, నీచాది భేదాలు ఏవీ ఉండవు. ఆ సమయంలో అంతటా మహాప్రాణాన్నే ప్రత్యక్షంగా దర్శించుకున్న తర్వాత సర్వం బ్రహ్మమయం జగత్ అన్న ఎరుక మొలకెత్తుతుంది. యోగిరాజులు తాము ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారైనప్పటికీ అన్ని విధాల భేద అభేద భావాల నుంచి విముక్తులయ్యి ఉండేవారు. వారి దగ్గర హిందూ, ముసల్మాన్, క్రైస్తవాదుల ఏ విధమైన వర్గ, వర్ణ, ధనిక, నిర్ధనిక భేదము ఉండేదే కాదు. వారి ఇంట్లో అందరూ ఆశ్రయం పొందుతూ ఉండేవారు. అన్ని సాంప్రదాయాల వారు వారి దగ్గర దీక్ష తీసుకుని వారి దగ్గర శిష్యత్వం
స్వీకరిస్తూ ఉండేవారు. వారు అన్ని రకాల కుసంస్కారాలను, సంకీర్ణ మనోవృత్తులను, ఆచారాలను అధిగమించి అన్ని ధర్మాల్లోనూ సమన్వయం స్థాపించడంలో సఫలత పొందారు. అంతేకాకుండా ప్రపంచంలోని అన్ని ధర్మాల అంటే అన్ని మతాల మూల సత్యాన్ని ఒకే చోట దర్శించారు. వారి దృష్టిలో అందరూ అమృతపుత్రులు. ఒకరు చిన్న కాదు, ఒకరు పెద్ద కాదు. ఈ దృష్టిని బట్టి తెలియవచ్చేది ఏమిటంటే వారు భేదాభేద భావరహితులై అన్ని ధర్మాల్లోనూ సమన్వయం స్థాపించడంలో సఫలత చెందిన మహామానవులేనని. చైతన్య మహాప్రభువు, కబీర్, నానక్, దయానంద వంటి వారు అని. ఈ విషయంలో యోగిరాజుల ప్రాయోగిక జ్ఞానం అపూర్వంగా ఉండేది. సాధన ద్వారా ఆ స్థితిని పొందే సందర్భంలో వారు తమ 5వ నంబర్ డైరీలో ఇలా రాసుకున్నారు: జ్యోతి కే భీతర్ నీలా, नीला के भीतर एक सफ़ेद बिंदी देखा, उसके भीतर आदमी वो ही बहुत किस्म से हिंदू इंग्रेज होता है. అంటే ప్రాణాయామం ద్వారా కూటస్థ జ్యోతికి లోపలి నీలివన్నె, ఆ నీలివన్నె లోపల ఒక తెల్లటి చుక్కను చూశాను. దాంట్లో ఒక మనిషిని చూశాను. అతనే పురుషోత్తముడు. అతనే అన్ని రకాలుగా హిందూ, ఆంగ్లేయాది రూపాల్లో ఉన్నవాడు. మరో చోట ఇలా రాశారు: దమ్ పర్ దమ్ అల్లా, దమ్కే పరే జో దమ్ హే సో అల్లా, యానే స్థిర్ ఘర్. అంటే ఊపిరి తీసుకోవడానికి, బయటికి వదలడానికి మధ్యలో ఒకసారి నిలకడ వస్తుంది. అంటే ఊపిరి తీసుకోవడానికి చివర, బయటకు వదలటానికి మొదటి క్షణాల్లోనూ, ఊపిరి విడవడానికి చివర, తీసుకోవడానికి మొదట, 2 సమయాల్లోనూ ఒక్కొక్కప్పుడు స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరావస్థే అల్లా అంటే దేవుడు. కానీ ఆ స్థిరత్వం మీద ఎవరికీ లక్ష్యం కానీ ధ్యానం కానీ లేదు. అల్లా అంటే ఖుదా, ఖుద్ లేదా ఆది అయినవాడు. ఖుదా అనేది ఫార్సీలోని ఖుద్ శబ్దం నుంచి వచ్చింది. ఖుద్ అంటే స్వయం లేదా మూలం అని అర్థం. ఉత్తమ ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తూ ఉండగా ప్రాణానికి కలిగే స్థిరావస్థే మూలం లేదా ఆది లేదా స్వయం. స్వధ అన్నది దాని పారిభాషిక సంజ్ఞ. ఇది అన్ని జీవుల్లోనూ ఉన్నది. ఆ స్వయం లేదా స్వయం స్వరూప స్థిర ప్రాణం తాలూకు చంచలత్వమే జీవభావం. స్థిర ప్రాణం నుంచే అన్నీ ఉత్పన్నమయ్యాయి. అదే ఆది పురుష బ్రహ్మ, అదే ఖుదా. పూరకానికి అంతంలోనూ, రేచకానికి ఆరంభంలోనూ, రేచకానికి అంతంలోనూ, పూరకానికి ఆరంభంలోనూ లభించే స్థిరావస్థ కేవలం యోగులకే తెలుస్తుంది. దాన్ని ప్రాణకర్మ ద్వారా లేదా ప్రాణాయామం ద్వారా పొడిగించండి. దాంట్లోనే స్థితి పొందండి. అదే మూలం, అదే ఖుదా, అదే క్రియకు పరావస్థ. ఖోదా యానే ఖోద్, ఆ జబ్ ఆప్నే సే ఆతా హై, అల్లా ఆలా బడా జో సబ్సే బడా. అంటే ప్రాణకర్మ చేస్తూ ఉంటే స్థిరావస్థ దానంతటది ఏర్పడుతుంది. అదే మూలం, అదే ఖుదా. స్థిరావస్థారూపమైన ఆ మహాకాశమే సర్వవ్యాపి అయినందువల్ల అన్నింటికంటే పెద్దది, అంటే సర్వబృహత్ అన్నమాట. అందువల్ల అదే అల్లా. ఇంకా ఇలా కూడా రాశారు: బే దమ్ మే జో దమ్ హే సోయి అసల్ దమ్ హే. బే దమ్ అంటే శ్వాసహీనమైన అవస్థ. శ్వాస ప్రశ్వాసలను కావాలని ఆపకుండా ఉన్న మీదట అంతర్ముఖి ప్రాణకర్మ చేస్తుంటే కేవల కుంభక స్థితి దానంతటది కలుగుతుంది. అప్పుడు దాన్నే శ్వాసరహిత అంటే భేదం అని, భేదం స్థితి అని అంటారు. ఆ సమయంలో శ్వాస ప్రశ్వాసల బహిర్ముఖ గతి
పూర్తిగా ఆగిపోతుంది. ఈ ప్రాణకర్మ సాపేక్షం. ఆశ్వాసరహిత స్థితే అసలైన శ్వాస అంటే దమ్. దీన్ని గురువచనం ద్వారా తెలుసుకోవాలి. ఈ అంతర్ముఖి ప్రాణాయామంలో బయటి వాయువును తీసుకోవడం కానీ విడవడం కానీ ఉండదు. ఈ ప్రాణాయామ ఆరంభంలోనే ఇడా పింగళులను విడిచి దేహంలో ఉన్న ప్రాణ అపానాలను తీసుకుని కర్మ చెయ్యాలి. బయటి గాలి బయటే, లోపలి గాలి లోపలే పనిలో మునిగి ఉంటాయి. కూటస్థం లోపల ఉండే ఖుదాయే లేదా స్వయం స్వరూప పురుషోత్తముడే మనుషులందరి శరీరాల్లో ఒకే భావంతో వర్తిల్లుతూ ఉంటాడు. హిందువు, ఆంగ్లేయుడు, ముసల్మాన్ మొదలైన రూపాల్లో వేరుగా ఉండడు. మూలంలో అంతా ఒక్కటే. మూలమే అద్వైత భావం. పార్థక్యం అంటే వేరువేరుగా ఉండడం కేవలం ద్వైత భావం. అద్వైతంలో ప్రతిష్ఠితుడైన మీదట అంటే స్థిరత్వంలో నెలకొని ఉన్న మీదట మరే పార్థక్యము లేదా భిన్నత ఉండదు. ఈ ప్రకారంగా అన్ని సాంప్రదాయాలకు చెందిన హిందువులు అమీర్ ఖా, రహీముల్లా ఖా, అబ్దుల్ గఫూర్ ఖా మొదలైన అనేక మంది ముసల్మానులు, కూర్గ్ రాజ్యం కమిషనర్ అయిన ఒక ఇంగ్లీషు దొర, హజరీబాగ్ సూపరింటెండెంట్ అయిన స్పెన్సర్తో సహా అనేక మంది ఇంగ్లీషు భక్తులు వారి దగ్గర శిష్యత్వం స్వీకరించారు. వారి డైరీలో ఈ విషయం రాసి ఉంది. విశ్వవరేణ్య పతితపావనులైన ఇతర మహాగురువుల మాదిరిగానే యోగిరాజులు కూడా పతితలు, సమాజం చేత నిందితులు అయిన వ్యక్తుల పట్ల ఉదార భావంతో కృపాకరులై ఉండేవారు.